హైదరాబాద్ రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం పంపించిన పంచాయతీ ఆర్డినెన్స్ సిఫార్సు ముసాయిదాపై రాజ్భవన్ అధికారులతో సమావేశమయ్యారు. ఆర్డినెన్స్ ఫైల్పై లీగల్ అభిప్రాయం తీసుకోవాలని అధికారులకు గవర్నర్ ఆదేశించారు. రిజర్వేషన్లు అమలవుతున్న రాష్ట్రాల నుంచి నోట్ తీసుకోవాలని ఆదేశించారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. హైదరాబాద్ రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఇక పంచాయతీ ఆర్డినెన్స్ సిఫార్సు ముసాయిదాపై రాజ్భవన్ అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఆర్డినెన్స్ ఫైల్పై లీగల్ అభిప్రాయం తీసుకోవాలంటూ గవర్నర్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రిజర్వేషన్లు అమలవుతున్న రాష్ట్రాల నుంచి నోట్ తీసుకోవాలంటూ కూడా ఆదేశం ఇచ్చారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ తెలంగాణ బ్యూరో చీఫ్ వేణు లైవ్ లో అందిస్తారు. వేణు, జిష్ణుదేవ్ వర్మ ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్ట సవరణకు సంబంధించి ఆర్డినెన్స్ పంపించిందో దానిపై ఒక అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఏదైతే న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలి అని చెప్పి ఇటు అధికారులను ఆదేశించడం జరిగింది. ఇక మరోవైపు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఏ విధంగా రిజర్వేషన్ అమలు చేస్తున్నారు, అక్కడ అమలు చేసినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటి అనే దానిపైన కూడా ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి రిజర్వేషన్లపై కూడా సమగ్రంగా ఒక నివేదిక తెప్పించుకోవాలి అని చెప్పి కూడా ఇటు అధికారులను ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే పంచాయతీరాజ్ 2018 చట్టంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించినప్పుడు 25% రిజర్వేషన్ ఎక్కువ ఉండకుండా పంచాయతీరాజ్ చట్టాన్ని 2018లో రూపొందించడం జరిగింది. అయితే ఇదే అంశం పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అడ్డంకిగా మారింది. ఇక బీసీ కులగణన చేపట్టాక 42% రిజర్వేషన్ను బీసీలకు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇందుకు సంబంధించి ఏదైతే ప్రక్రియ ఉందో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి అసెంబ్లీలో 42% రిజర్వేషన్ ఇటు విద్యా ఉద్యోగాల్లో కూడా కల్పిస్తామని చెప్పి అసెంబ్లీలో చట్టం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అక్కడ ఏదైతే కేంద్ర ప్రభుత్వాన్ని పంపి కొన్ని నెలలు గడుస్తున్నా ఇంకా 9వ షెడ్యూల్లో చేర్చి దాన్ని అమలు చేసేందుకు ఇంకా కేంద్ర ప్రభుత్వం ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో ఇటు రాష్ట్ర హైకోర్టు కూడా స్థానిక సంస్థలు అయినటువంటి వాటికి ఎన్నికలు నిర్వహించాలి, సెప్టెంబర్ 30 లోపు ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించి తీరాలని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక పంచాయతీరాజ్ చట్ట సవరణ ఇప్పుడు ఆర్డినెన్స్ రూపంలో వారికి రిజర్వేషన్లను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా 2018 పంచాయతీరాజ్ చట్టంలో కేవలం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 50% రిజర్వేషన్ మించకుండా 25% బీసీలకు ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం అది అడ్డంకిగా మారడంతో దానిపై ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాలని చెప్పి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించారు. అందులో భాగంగా 42% పెంచుకునే వీలు ఉండేలా కూడా ఈ ఆర్డినెన్స్లో ఏదైతే గతంలో 25% అని చెప్పి స్పెసిఫిక్గా మెన్షన్ చేసిందో ఇక్కడ మాత్రం దాన్ని తొలగిస్తూ అవసరం మేరకు దీన్ని పెంచుకునేలా ఉండాలి అని చెప్పి ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రత్యేక ఆర్డినెన్స్ను తీసుకువస్తుంది. అయితే ఇందులో భాగంగా ఇప్పటికే పంచాయతీరాజ్ అధికారులు అందుకు సంబంధించినటువంటి ముసాయిదా కాపీని రాజ్భవన్కి చేర్చడం జరిగింది. ఇక రాజ్భవన్లో గత కొద్ది రోజులుగా బిజీగా ఉన్నటువంటి గవర్నర్ ఈరోజు ఏదైతే ఈ ఆర్డినెన్స్పై ప్రత్యేకంగా అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన అధికారుల నుండి వివరాలు తీసుకోవడం జరిగింది. ఒకవైపు ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి రిజర్వేషన్లు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఏ విధంగా వారిని పరిగణలోకి తీసుకున్నారు ఏంటి అనేటువంటి వాస్తవ పరిస్థితులన్నీ తెలుసుకొని తనకు సమగ్ర నివేదిక ఇవ్వాలని చెప్పి ఇటు అధికారులను ఆదేశించడం జరిగింది. ఇక మరోవైపు ఏదైతే న్యాయపరంగా కూడా ఎలాంటి చిక్కులు రాకుండా ఉండాలి,
ఇక అని చెప్పి దానికి సంబంధించి కూడా ఇటు న్యాయ నిపుణుల నుండి కూడా సలహాలు స్వీకరించాలి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా ఈరోజు ఏదైతే ఈ ఆర్డినెన్స్కి సంబంధించి ఒక కీలక అడుగు ముందుకు పడిందని మనం భావించవచ్చు. ఇక ఒకసారి ఈ ఆర్డినెన్స్పై గవర్నర్ ఒక నిర్ణయం తీసుకుంటే ఇటు పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు కూడా మార్గం సుగమం అవుతుంది. ఇక ఇందుకు సంబంధించి ఇప్పటికే పంచాయతీరాజ్ అధికారులు కూడా ఏదైతే ఈ ఆర్డినెన్స్ త్వరగా తేలితే దాన్ని అనుగుణంగా ముందుకు వెళ్ళాలని చెప్పి ఎన్నికలకు రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణు.